హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. చూసుంటారు కదా, థంబ్నైల్ చూసిన తర్వాత మీకు కూడా కోపం వచ్చి ఉంటుంది. నాకు కూడా ఇంకా 10 రెట్లు ఎక్కువ వచ్చింది. అసలేంటి, ఏం జరిగింది? సో విషయంలోకి వెళ్దాం. యాక్చువల్గా నార్త్ యూట్యూబర్ ఒకడు ఉన్నాడు అనమాట. సో జనరల్గా ఇలాగే మూవీ రివ్యూస్ చెప్పడం, సో ఇట్లా చేస్తూ ఉంటాడు. మనకి పెద్ద టీజర్ వచ్చింది కదా, అప్పుడు రియాక్షన్ వీడియో చేయడం జరిగింది. చేసిన తర్వాత మన పెద్ద టీజర్లో అంతా అయిపోయిన తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని ఒక ట్యాగ్ ఉంటుంది అన్నమాట. అది పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం, అది పెట్టుకున్నారు. ఆ ట్యాగ్ని తీసుకొచ్చి మనోడు ఏంటంటే క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. గ్లోబల్ స్టారు ఎవరి గ్లోబల్ స్టారు, ఎందుకు గ్లోబల్ స్టారు, అసలు ఏం చేశాడని గ్లోబల్ స్టారు అని చెప్పి ట్రోల్ చేయడం మనోడు మొదలెట్టాడు అనమాట. మీకు ఆ వీడియో పెడతాను, ఒకసారి చూడండి. ग्लोबल स्टार रामचरण फिर से आपको भी समझ आ रही है ये क्या गाड़ उंगली है भाई? ग्लोबल स्टार की, बट ये ग्लोबल स्टार అసలు ఈయన పేరెంట్, ఈ నూరేంటో అవన్నీ మనకు అనవసరం. బట్ గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ పెట్టుకోవడానికి ఏం సాధించాల్సిన అవసరం లేదు. ఆయన సంపాదించుకున్న స్టార్డమ్ చాలు, ఫ్యాన్స్ చాలు, అలాగే రంగస్థలం, అలాగే త్రిబుల్-ఆర్, రేపు పొద్దున రాబోయే పెద్ది, సో ఇట్లాంటి భారీ ప్రాజెక్టులు చాలు. అంటే గ్లోబల్ స్టార్ అని పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడో నేను చెప్తాను. 2 రీజన్స్ చెప్తాను. ఒకటి, త్రిబుల్-ఆర్ సినిమాని ఇంటర్నేషనల్ వైడ్ తీసుకెళ్లడంలో, రకరకాల ఇంటర్వ్యూలు ఇవ్వడంలో, గుడ్ మార్నింగ్ అమెరికా అని చెప్పి, సో మన హాలీవుడ్ క్రిటిక్స్ దగ్గర ఒక షో చేయడం, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, లిస్ట్ ఉంది. అలాగా ఇండియాలో చేయలేదు. ఇండియాకి అవతల ఎక్కడెక్కడో అమెరికా, కెనడా, సో చాలా దగ్గరలు తీసుకెళ్ళి త్రిబుల్-ఆర్ సినిమాని, ఓకే మేము ఇలాంటి సినిమా తీసాం, మాకు ఆస్కార్ వరకు ఉంది, ఈ అవార్డు రాబోతుంది, సో అలాంటి పలు రకాల కష్టాలు పడిన ఒక యాక్టర్ అనమాట. త్రిబుల్-ఆర్ సినిమాకి ఆస్కార్ ఊరికే రాలేదు. చాలామంది చెప్తారు అసలు చరణ్ ఏం చేశాడు, చరణ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, చరణ్ ఎందుకు ఈవెంట్కి వెళ్ళాడు అంటే, ఫలానా అవార్డు రావాలి అంటే ఆ సినిమా తాలూకా సత్తా, ఆ సినిమా తాలూకా మ్యాటర్ అంతా కూడా అక్కడ ఉండే పబ్లిక్ తెలియాలి. ఇండియాలో కాదు జరిగేది, అమెరికాలో జరుగుతుంది అది. అలాగా చాలా రకాల ఇంటర్వ్యూలు ఇవ్వడంలో, సో సినిమా ఎలా ఉంటుంది, మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఈ టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాము. తారక్ కన్నా చేసింది ఒకటనే మీరు చూపించండి. అఫ్కోర్స్ చేశాడు, కాదనట్లేదు. కంపేరింగ్ టు చరణ్ అన్న, తారక్ కన్నా చాలా తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేదన్నమాట. బట్ చరణ్కి ఏంటంటే చాలా ఎక్కువ దొరికింది, అందుకే గ్లోబల్ స్టార్ అని పెట్టడం జరిగింది. అంతే తప్ప ఏదో త్రిబుల్-ఆర్లో చేశాడు, త్రిబుల్-ఆర్ ఇంటర్నేషనల్ వెళ్ళింది అందుకే పెట్టేసుకున్నాడు. తన కష్టం పడ్డాడు కాబట్టే తన ట్యాగ్లైన్ పెట్టుకున్నాడు. తనకి 100% ఆ హక్కు ఉంది పెట్టుకోవడానికి. ఇప్పుడు రేపొద్దున ఏదో సినిమా రిలీజ్ అయిన తర్వాత, పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత అదేమో చెప్పలేం, అది కూడా త్రిబుల్-ఆర్ లాంటి పెద్ద హిట్ అవ్వచ్చు, సో అది కూడా దేశాలు దాటి వెళ్ళొచ్చు, చెప్పలేం కదా. ఏ సినిమా ఎలా ఉంటుంది ఏంటి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, నాకైతే అసలు నచ్చదు ఆ సినిమా, అసలు ఏమో నాకు నచ్చదు, సాంగ్స్ ఏమీ నచ్చవు. బట్ స్టిల్ చాలా దగ్గరలో, చాలా ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్ళిపోయింది, అది అంత క్రేజ్ సంపాదించుకుంది. కానీ చెప్తున్నాను, అదే డిఫరెన్స్ చెప్తున్నాను. త్రిబుల్-ఆర్ ఆస్కార్ ఆ క్యాంపెయిన్ వరకు వెళ్ళింది, కానీ పుష్ప నియర్ దగ్గర కూడా వెళ్ళలేదు. కనీసం ఒక్క హాలీవుడ్ అవార్డు కూడా రాలేదు. త్రిబుల్-ఆర్కి ఎందుకు వచ్చిందంటే చరణ్ చేశాడు, చరణ్ దగ్గరుండి అంతా చూసుకున్నాడు. సింపుల్ లాజిక్ అనమాట. సో అందుకే చెప్తున్నాను, గ్లోబల్ స్టార్ అనేది ఆయనంతటా ఆయన పెట్టుకున్నది కాదు. ఆయన కష్టం చూసి, ఆయన ఎఫర్ట్స్ చూసి, ఆయన సత్తా చూసి ఇచ్చిన ఒక ట్యాగ్ అనమాట. పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి లేదు, నోటుకొచ్చింది మాట్లాడడానికి లేదు అని చెప్పి నేను కూడా పర్సనల్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఈయన వీడియోస్ చూశాను నేను. మ్యాక్సిమం ఆఫ్ తెలుగు సినిమాలని తక్కువ చేసి చూపించడానికి ట్రై చేస్తాడు. వాళ్ళ నార్త్లో సరైన హీరోలు లేరు, సరైన సినిమాలు ఈ మధ్యన లేవు. లాస్ట్ హిట్ అయింది యానిమల్. మనకు యానిమల్ ఎప్పుడో ఓకే హిట్, ఓకే అనట్లేదు, కానీ దాన్ని మించిన సినిమాలు ఉన్నాయి మనకి. కల్కి ఉంది, సలార్ ఉంది, సో త్రిబుల్-ఆర్ ఉంది, ఈవెన్ మన సినిమా కాకపోయినా కేజీఎఫ్ ఉంది. వాళ్ళది లెక్క పెట్టమనండి, ఒక 1000 కోట్ల సినిమాలు ఈ మధ్యన వచ్చాయి. జవాన్ అంటారు, పఠాన్ అంటారు. ఆ 1000 కోట్లు ఎలా వచ్చాయో నాకు తెలుసు, కార్పొరేట్ బుకింగ్.
ముందు వాళ్ళది వాళ్ళు చూసుకున్న తర్వాత పక్కన ఇండస్ట్రీ మీద పడితే బాగుంటుంది. వాళ్ళకే దిక్కు లేదు, ఇంకా మన వచ్చి తెలుగులో మన హీరోల మీద పడడం, మన వాళ్ళ మీద కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియను. సో ఇట్స్ బెటర్. నేను కూడా ఇంకా ఎక్కువ మాట్లాడినా వేస్ట్. మరి మీరేమనుకుంటున్నారు ఏంటి? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.